హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 3 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డిస్కస్ చేద్దాము. యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఇనీషియల్ వీడియోస్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. అంటే అది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ అవుతూ ఉంటుంది. సవరించవచ్చు కాన్స్టిట్యూషన్ని. కొత్తవి యాడ్ చేయొచ్చు, పాతవి తీసేయచ్చు, మోడిఫై చేయొచ్చు. సో దాన్ని అమెండ్మెంట్ అంటాము. అమెండ్మెంట్ అంటే సవరించడము. సో అమెండ్మెంట్ బేసికల్గా 3 రకాలు. ఒకటి అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ, 2 అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ, 3 అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ అమెండ్మెంట్ బై సింపుల్ మెజారిటీ. సో సింపుల్ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఇన్ బోత్ హౌజెస్. సో ఆ హౌస్కి అప్పుడు ఎంతమంది ప్రజెంట్ అయ్యారో అందులో సగానికి ఎక్కువ మంది దానికి ఫేవర్గా, ఆ బిల్లుకి ఫేవర్గా ఓటింగ్ జరిపితే ఆ బిల్లు పాస్ అయినట్టు. దాన్ని సింపుల్ మెజారిటీ అంటాం. అయితే ఇది ఆర్టికల్ 368 కింద కవర్ అవ్వలేదు. సో ఆర్టికల్ 368లో పాయింట్ 2 అండ్ పాయింట్ 3లో ఉన్నటువంటి ప్రొసీజర్స్ మాత్రమే ఇచ్చారు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఆర్టికల్ 3 ప్రకారం, అండ్ చేంజెస్ ఇన్ ద నేమ్స్, శాలరీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్, అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ హై కోర్ట్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ. సో దిస్ ఈస్ కవర్డ్ అండర్ ఆర్టికల్ 368(2). సో ఇట్ రిక్వైర్స్ ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ అండ్ ఏ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇక్కడ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో లెట్స్ అజ్యూమ్ దేర్ ఈజ్ 500 మ్యాక్సిమం స్ట్రెంత్ ఉంది అనుకుందాము. సో లోక్సభలో మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అన్నప్పుడు 500లో సగానికి ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 251. సో 251 ఉండాలన్నమాట. అది ఏందని అర్థం కాదు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 545 మంది ఉన్నారు, ఎగ్జాక్ట్ ఫిగర్ తీసుకున్నట్లయితే. సో అందులో అట్లీస్ట్ సగం మంది ఆ బిల్లుకి ఫేవర్గా ఓటింగ్ జరపాలి. ఓకే, 270 ప్లస్ అలా వస్తుంది ఎగ్జాక్ట్గా, యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. సో ఆ 270 ప్లస్ అంటే సగానికి ఎక్కువ, 50% ఆఫ్ ఎంటైర్ స్ట్రెంత్ అయితే తప్పకుండా దానికి మెజారిటీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, 50% మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఓకే, జస్ట్ ప్రజెంట్ అయిన వాళ్ళలో 50% వేస్తే సరిపోదండి. ఎంటైర్ మెంబర్షిప్లో ఆ హౌస్ యొక్క స్ట్రెంత్ ఎంత? 545. అందులో సగం ఎంత? 273. సో అంతమంది మినిమం ఓటింగ్ వేయాలి దానికి ఫేవర్గా. తర్వాత మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో ఆ రోజు ఆ హౌస్లో మొత్తం మెంబర్స్ అందరూ ప్రజెంట్ అయి ఉండకపోవచ్చు. సో కొంతమంది అసలు ఓటే వేయకపోవచ్చు. ఓటే వేయకపోతే దాన్ని అబ్స్టెన్షన్ అంటాము. అబ్స్టెయిన్, దే ఆర్ అవే ఫ్రమ్ ఓటింగ్. వాళ్ళు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు అన్నట్టు. సో అలా అబ్స్టెయిన్ అయిన వాళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేస్తే, సో మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో ఎవరైతే ఆ రోజు ప్రజెంట్ అయి ఉన్నారో, ఆ రోజు ఓటు వేశారో అందులో 2/3 మెంబర్స్ ఫేవర్గా ఉండాలి ఆ బిల్లుకి. ఓకే, 2/3 మెంబర్స్ ఫేవర్గా ఉండాలి ఆ బిల్లుకి. అప్పుడు స్పెషల్ మెజారిటీ కింద మనం అమెండ్ చేయగలిగేటువంటి ఫండమెంటల్ రైట్స్ అయినా, డిపిఎస్పి అయినా, చేంజెస్ ఇన్ ద పవర్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్, ఇటువంటివి మనం అమెండ్ చేయొచ్చు అనమాట. దీనికి స్పెషల్ మెజారిటీ అవసరము. స్పెషల్ మెజారిటీ అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. అవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత అమెండ్మెంట్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ ఆల్సో అండర్ ఆర్టికల్ 368(2). సో ఇట్ ఈస్ యూస్డ్ వెన్ ద అమెండ్మెంట్ ఎఫెక్ట్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్. సో యూనియన్ అండ్ స్టేట్స్కి సంబంధించిన పవర్స్ కానీ, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, జ్యుడిషియరీ స్ట్రక్చర్, ఇటువంటివన్నీ కూడా జస్ట్ స్పెషల్ మెజారిటీ ఉంటే సరిపోదు, దానికి స్టేట్ లెజిస్లేచర్స్ రాటిఫికేషన్ ఉండాలి. మరి ఎన్ని స్టేట్ లెజిస్లేచర్ రాటిఫికేషన్ ఉండాలంటే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్. మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 అనుకుంటే అందులో 14 దీనికి ఫేవర్గా చెప్పాలన్నమాట.
ఇప్పుడు చూడండి, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. స్పెషల్ మెజారిటీ అంటే మనం చూసాం ఏంటో. తర్వాత రాటిఫికేషన్ బై అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఈ స్టేట్ లెజిస్లేచర్లో జస్ట్ రాటిఫికేషన్ అంటే సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అనమాట. సింపుల్ మెజారిటీ అంటే మనం ఇక్కడ చూసాము. తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలుగుతుంది, స్టేట్ లెజిస్లేచర్కి ఆ పవర్ లేదు. అండ్ ప్రెసిడెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి తప్పకుండా సైన్ చేయాల్సిందే, అసెంట్ చేయాల్సిందే. ఈ కెనాట్ విత్ హోల్డ్ ఆర్ రిటర్న్ ఇట్, రైట్. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ప్రొపౌండెడ్ బై కేశవానంద భారతి కేసులో వచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఉన్నటువంటి పాయింట్స్ని అమెండ్ చేయకుండా మిగతావన్నీ కూడా అమెండ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో కొన్ని ఎవాల్వ్ అయ్యాయి. యాక్చువల్గా బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటూ ఏది కాన్స్టిట్యూషన్లో లేదు, ఇవి కోర్టు యొక్క జడ్జిమెంట్స్ ద్వారా ఎవాల్వ్ అయినాయి. ఇందులో జ్యుడిషియల్ రివ్యూ వస్తుంది, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ వస్తాయి. ఓకే, ఇంకా సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ క్యారెక్టర్, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇలా కొన్ని వస్తాయన్నమాట. సో అవన్నిటిని కూడా టచ్ చేయకుండా, అవన్నిటిని మార్చకుండా, తీసేయకుండా, తొలగించకుండా మీరు కాన్స్టిట్యూషన్ని ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ని కూడా మీరు అమెండ్ చేసుకోవచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మార్చొద్దు. దాని యొక్క అస్తిత్వాన్ని మీరు తీసే విధంగా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొద్దు అనేది బేసిక్ స్ట్రక్చర్ యొక్క డాక్ట్రైన్ ఉద్దేశం. నెక్స్ట్ ఈ అమెండ్మెంట్స్ అన్నీ కూడా జ్యుడిషియల్ రివ్యూకి లోబడి ఉంటాయి. ఏదైనా అమెండ్మెంట్ అన్ఫేర్గా ఉన్నట్లయితే దాన్ని జ్యుడిషియల్ రివ్యూ కింద కొట్టిపారేయచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 types of amendments and important points for your law entrance exam 2025. I wish you all the best, and don't forget to check mega mock test series as well as test series of sectional tests like legal aptitude and general knowledge and mental ability, current affairs, which are specifically designed for TG and AP Law Set 2025. I wish you all the best once again. Thank you so much. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పకుండా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.